వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద.
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. సకల లోక సార్వభౌముడైనటువంటి శ్రీహరి ఉభయ దేవేరీ మనోహరుడై తిరుపతి గోవిందరాజస్వామిగా వార్షిక బ్రహ్మోత్సవాలలో సర్వభూపాల వాహనం పైన కాళీయమర్దనుడై సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. ఆసీన భంగిములో కుడికాలిని కాళీయునిపై ఉంచి ఎడమ చేతితో దాని తోకను పట్టుకొని స్వామివారు విషతుల్యమైన కిల్బిషాలను తొలగిస్తాను అని భక్తకోటికి చాలా శాంతంగా ఆయన ప్రబోధం చేస్తూ సమున్నతంగా విరాజిల్లుతూ ఉన్నారు. వెళ్ళగొడుగుల కింద విలువైనటువంటి సొమ్ములు ధరించినటువంటి గజమాలికాధారుడైనటువంటి గోవిందరాజస్వామి వారి యొక్క రాజసాన్ని అద్భుతంగా దర్శిస్తూ ఉన్నారు భాగవతోత్తములందరూ కూడా. 108 దివ్య తిరుపతుల్లోనూ అర్చామూర్తుల పేర్ల చివర రాజశబ్దం జోడించినవి 5 మాత్రమే. సుందరరాజ, శౌరిరాజ, వరదరాజ, దేవరాజ, దేవాధిరాజ. పూజా కార్యక్రమాల్లో మనం రాజోపచార, మహారాజోపచార అంటూ ఉండటం ఆగమ సంప్రదాయంలో వింటూ ఉంటాం. అలా పరిశీలిస్తే గోవిందరాజ అనేటువంటి పేరుతో విలాజిల్లేటువంటి ఈ స్వామి యొక్క వైభవం ఎంత మహనీయమైందో మనకి తెలుస్తూ ఉన్నది. ముత్తుస్వామి దీక్షితుడు కూడా గోవిందరాజేన అని, గోవిందరాజాయ అని సంస్కృతంలో ఆ యొక్క పరమాత్మ యొక్క వైభవం పైన కీర్తనలు అల్లాడు. తిరుపతి పట్టణంలో నడిబొడ్డులో విరాజిల్లుతూ ఉండేటువంటి గోవిందరాజస్వామి వారి యొక్క ఆలయ బ్రహ్మోత్సవాలు కన్నులకు విందుగా జరుగుతూ ఉన్నాయి. కళామాధ్యమంగా కోలాటాలతో, భజనలతో, స్వామి అమ్మవార్ల వేషధారణలతో స్వామివారి యొక్క సర్వభూపాల వాహన సేవ మహనీయంగా, చాలా అద్భుతంగా, లోకోత్తరంగా నిర్వహించబడుతోంది. తిరుపతి పట్టణంలో అనేక ఆలయాలు ఉన్నాయి. అందుకే ఆలయాల నగరం అని చెప్పి కొంతమంది చమత్కరిస్తూ ఉంటారు. కపిలేశ్వర స్వామి ఆలయం, కోదండరామస్వామి ఆలయం అంత ప్రాచీనం కాకపోయినా గోవిందరాజస్వామి ఆలయానికి చాలా ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే తిరుపతి అనేటువంటి వ్యవహారం రాకముందు ఈ యొక్క గ్రామాన్ని, క్రమంగా పెరిగిన పట్టణాన్ని గోవిందరాజపట్టణం అనే పిలిచేవారు. ఆలయాల్లో ఆరాధింపబడే విగ్రహమూర్తులు ప్రధానంగా స్వయంభూవులు, దేవ మునిగణ ప్రతిష్ఠితాలు, మానవ ప్రతిష్ఠితాలు. తిరుపతిలోని గోవిందరాజస్వామి వారి ఆలయంలో భగవద్ రామానుజాచార్య ప్రతిష్ఠితంగా ఐతిహ్యాలు తెలియజేస్తూ ఉన్నాయి. దక్షిణ భారతదేశం చోళుల అధీనంలోకి వచ్చాక ఆలయ వ్యవస్థలో మార్పులు వచ్చాయి. కులోత్తుంగ చోళుడు శైవమతాభిమాని, వైష్ణవ ఆలయాలపై చిన్నచూపు చూశాడు. ఆ కారణంగా అతని అనుయాయులు వైష్ణవాలయాలను ధ్వంసం చేశారు. శయనభంగములోని స్వామి నగరంలో ఎందుకు సముద్రంలో పారవేయమన్నాడట రాజు. రామానుజులు చోళరాజును కలిసి చిదంబరేశ్వర ఆలయాన్ని మూసివేసి అక్కడి గోవిందరాజస్వామి విగ్రహాన్ని తిరుపతికి చేర్చాడు అని పెద్దలు చెప్తూ ఉంటారు. అంతేకాకుండా గోవిందరాజస్వామి మూలబేరం చెక్కే వేళ భిన్నం కావడంతో ఆ విగ్రహాన్ని నరసింహతీర్థ ప్రాంగణం తిరుపతిలో ఉన్నటువంటి చోట ఉంచి సుధామయ గోవిందరాజస్వామిని శుద్ధతో తయారు చేసి ప్రతిష్ఠ చేశారు. కనుకనే మనకి తిరుపతి గోవిందరాజస్వామి మూలమూర్తికి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తైలలేపనం. చోళుల దుష్టచింతనను పసిగట్టినటువంటి ఆలయ నర్తకీమణి తిల్లయి సముద్రంలో పారవేయాలనుకున్న విగ్రహాన్ని రక్షించి రామానుజుల వారిని ఆశ్రయించి ఆ విగ్రహాన్ని
అక్కడి నుంచి పంపించటానికి సహకరించింది కనుక తెల్లై గోవిందరాజస్వామి వారు అనేటువంటి పేరు కూడా కర్పూర నీరాజనాలు అందుకుంటున్నటువంటి ఈ గోవిందరాజస్వామి వారికి వచ్చింది. ఎంత కళామాధ్యమంతో ఆశ్రయిస్తూ ఉన్నారు. వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి అనేటువంటి ఆ కోలాట భజనలతో గోపికలు ఆనాడు గోవిందునికి అటు ఇటు చేరి ఎలా అయితే ఆ స్వామిని ఆరాధించారో అలా వారందరూ ఆశ్రయిస్తూ ఉన్నారు. అడుగడుగునా గోవిందరాజస్వామి వారికి పుష్పం, పత్రం, ఫలం, తోయంతో పాటుగా నీరాజనాలు ఎత్తుతూ స్వామి యొక్క వైభవాన్ని దర్శిస్తూ ఆనందిస్తూ ఉన్నారు. భగవద్ రామానుజుల వారు వీరసింగ యాదవరాజు సహాయంతో శ్రీ వెంకటనాథుని సమానంగా వైఖానస ఆగమోక్తంగా పార్థసారథి స్వామి ఆలయం పక్కన ఈ గోవిందరాజస్వామి విగ్రహం ప్రతిష్ఠ చేశారు అనడానికి శ్రీ వెంకటాచల ఇతిహాసం ఒక ప్రబల సాక్ష్యం. ఈ ఆలయ ప్రతిష్ఠ 1130 ఫిబ్రవరి 24 జరిగింది అని చారిత్రకుల నిర్ణయం. ఈ కథనాలకు తోడు గోవిందరాజు వెంకటేశ్వర స్వామి వారికి అన్న అనేటువంటి ఒక జానపద సాంప్రదాయం ఉన్నది. అయితే విజయనగర మట్ల రాజవంశుల కాలం నుండి తిరుపతి గోవిందరాజస్వామి ప్రాంగణాన్ని గోవిందరాజ పట్టణం అన్నట్లుగా ప్రశస్తిలోకి వచ్చింది. వివిధ దశలలో ఈ ఆలయ విస్తరణ జరిగిందనడం వాస్తవం. ఆలయానికి సంబంధించి ప్రసిద్ధ సంస్కృత రచనలు కానీ తెలుగు రచనలు కానీ లేకపోయినా తాళ్లపాక పదకవుల కాలం నాటికి అందమైనటువంటి కీర్తనలు వచ్చాయి. ఆ కీర్తనలనే ఇప్పుడు చక్కగా ఆలపిస్తూ ఉన్నారు కోలాటాలతో. కన్నడిగులు నేటికి గోవిందరాజపట్టణమనే తిరుపతిని వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం గోవిందరాజస్వామి వారు శయనభంగములో కనువిందు చేస్తూ ఉంటారు మూలమూర్తిగా. స్వామికి తల కింద తలగడ ఉన్నది. నాభి నుండి ఉద్భవించిన తామరపై చతుర్ముఖ బ్రహ్మ, తూర్పు ముఖంగా లక్ష్మీదేవి స్వామి పాదాల వైపున ఉత్తరంగా, ఉత్తరం వైపున దక్షిణాభిముఖంగా భూమాదేవి విగ్రహాలున్నాయి. పాదాల వద్ద మధుకైటభుల విగ్రహాలున్నాయి. దీన్ని ఆ అద్భుతమైనటువంటి సుందరమైన పదాలతో తాళ్లపాక కవులు కీర్తించారు. కన్నుల పండులాయ కమ్మి సేవించడి వారికి సన్నల నీ దాసులము సంతసించేము. పడతలిద్దరూ నీ పాదములు ఒత్తగాను, కొడుకు బ్రహ్మదేవుడు కొలువగాను, కడుపులో లోకములు కడు జయవెట్టగాను, గుడుగొనే నీ బ్రతుకు గోవిందరాజా. మెత్తగా శేషుడు నీకు మించు పరుపై ఉండగా, చుట్టూ మధుకైటభులు సుక్కి ఓడగా, హత్తి దేవతలు నిన్ను అందరూ పూజించగాను, కొత్తలాయి నీ బ్రతుకు గోవిందరాజా. పరగి నీ ముందరను పంచబేరములుండగా, గరిమ చక్రము నీకు కాపై ఉండగా, తిరమై శ్రీ వెంకటాద్రి తిరుపతిలోనను గొరబాయి నీ బ్రతుకు గోవిందరాజా. కన్నుల పండుగలాయ కమ్మి సేవించడి వారికి సన్నల నీ దాసులము సంతసించేము. ఎంత చక్కని కీర్తన! తిరుపతి గోవిందరాజస్వామి వారికి, తిరుమల గోవిందునికి అభేదాన్ని దర్శిస్తూ శతాబ్దాల పూర్వమే తాళ్లపాక పదకవులు కమనీయంగా సన్నుతించారు. మహావిష్ణు అవతారాల్లో శ్రీకృష్ణావతారం జగత్ప్రసిద్ధం. కృష్ణం వందే జగద్గురుం. పూర్ణావతారంగా ఆ యొక్క కృష్ణావతారాన్ని పేర్కొంటారు. కృష్ణాదన్య కోవా భవతి గోప గోపికా వృద్ధి అని. గోవులతో గోపాలకులతో తిరిగినటువంటి ఆ అద్భుతమైనటువంటి సమ్మోహనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాడు స్వామి. అవతార కాలంలో ఆ స్వామి చేసిన లీలల్ని ప్రస్తుతం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఆ స్వామి శ్రీనివాసుడిగా, అలాగే శ్రీకృష్ణుడిగా, అలాగే బాలికామణులతో తన యొక్క ఆ క్రీడలనన్నిటినీ కూడా
చమత్కారంగా తెలియజేస్తూ ఉన్నారు. తిరుమల దేవుని సుప్రభాతంలో కూడా ఉత్తిష్టోత్తిష్ట గోవింద అనేటువంటి గోవింద శబ్దాన్ని మనం వింటూ ఉంటాం. విష్ణు పురాణాదుల్లో ఉండేటువంటి శ్లోకాల్లో ఉండేటువంటి సత్యం. కాబట్టి సత్తు యందు అసత్తు యందు గోవిందుడు ఉంటాడు అని చెప్పి. గో అంటే మోక్షం, స్వర్గం, వింద అంటే ఇచ్చేవాడు. అంటే మోక్షాన్ని స్వర్గాన్ని ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు కనుక ఈయన గోవిందుడు. గో అంటే వాక్కులు, వింద అంటే తెలుసుకునేవారు. వేదరూపమైన వాక్కులతో తెలుసుకోబడేటువంటి మహనీయ స్వరూపమే గోవిందరాజస్వామి. గమ్ అంటే వేదం, వేదాన్ని తెలుసుకునేవాడు గోవిందుడు. అంటే వేదవేద్యుడు, వేద ప్రతిపాద్యుడు ఈ యొక్క గోవిందరాజస్వామి. గహ విందతి ఇది గోవింద. గామ్ అంటే భూమిని, విందతి పొందినవాడు. వరాహావతారంలో భూమిని ఉద్ధరించినటువంటి మహనీయుడు ఈ యొక్క గోవిందరాజస్వామి. అలాగే ప్రపంచాన్ని ఆయనే పరిపాలిస్తున్నాడు. గో అంటే కిరణం, వింద అంటే తెలుసుకున్నవాడు. తానే స్వయం పరంజ్యోతి అవటం వల్ల సంపూర్ణంగా స్వామి సర్వము తానే ఉన్నవాడు. అటువంటి దేవాధిదేవుని యొక్క గోవింద శబ్దాన్ని మనం అనేక విధాలుగా భావన చేస్తూ ఆశ్రయిద్దాం, తరిద్దాం. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు. కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు. పొడిసాగే పౌజుల గోవిందరాజు, పొడిసాగే పౌజుల గోవిందరాజు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు. గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు. కొప్పుపై చూగులతోడి గోవిందరాజు, కొప్పుపై చూగులతోడి గోవిందరాజు. కుప్పి కటారములతోడి గోవిందరాజు, కుప్పి కటారములతోడి గోవిందరాజు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు. కొలువై
గొరబు సింగారాల గోవిందరాజు కురులు దూవించుకొని గోవిందరాజు గొరబు సింగారాల గోవిందరాజు కురులు దూవించుకొని గోవిందరాజు తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి కురిసి వరములెల్ల గోవిందరాజు కురిసి వరములెల్ల గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నీగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నీగి వచ్చే శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే అనిశం. ఉత్సూతే హర్షమిత్యేష ఉత్సవ పరికీర్తితః అంటే చాలా ఉత్సాహాన్ని పెంపొందించేటువంటిది కనుక ఉత్సవము అన్నారు. అద్భుతమైనటువంటి కళారీతులు, వాద్య విశేషాలు, గోవిందనామ స్మరణలు, వీటన్నిటితో గోవిందరాజస్వామి వారి యొక్క సర్వభూపాల వాహన సేవ రమణీయంగా సాగుతూ ఉన్నది. పువ్వు కోవెలలా విరాజిల్లేటువంటి సర్వభూపాల వాహనం ఎంతో ప్రశస్తమైనది. భూమిని పాలించేటువంటి వారిని సర్వసాధారణంగా భూపాలురు అంటారు. అయితే సమస్త విశ్వంలో లెక్కలేనన్ని సూర్యమండలాలు ఉన్నాయి. అన్ని సూర్యమండలాల్లోనూ భూమి ఉంది. ఆ భూగ్రహాలన్నింటినీ పాలించడం సర్వభూపాలత్వం. నైసర్గిక సరిహద్దులు గల కొంత భూమిపై ఆజమాయిషీ కలిగినటువంటి వ్యక్తులే భూపాలురుగా గర్విస్తూ ఉంటారు. అటువంటిది భూపాలురు అందరూ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలకి తరలి వస్తారు కనుక ఇంత సంరంభం, ఇంత ఉత్సాహం, ఇన్ని వాద్య విశేషాలు, ఇంత స్వామివారి యొక్క గోవిందనామ స్మరణ, ఇవన్నీ కూడా ఆకాశమే హద్దుగా సాగుతూ ఉన్నాయి. అందరూ స్వామిని సేవిస్తూ ఉన్నారు. సేవ కోసమే తాము వాహన స్థానీయులైతూ ఆ స్వామి సేవలో తరిస్తూ ఉన్నారు. శ్రీదేవి భూదేవి సమేతులైనటువంటి గోవిందరాజస్వామి అష్ట ఐశ్వర్యాలతో ఉన్నటువంటి తన వైభవాన్ని చాటుతూ ఉన్నారు. ఉభయ దేవేరులలో శ్రీదేవి చంచలమైనది. ఆమె అనేక ఆ యొక్క రౌప్యములు ఇలాంటి సంపదలుగా చలామణి అవుతూ ఉంటుంది. అలాగే భూ అచల స్థిరంగా ఉంటుంది. అంటే భూమి కొంచెం మెల్లిగా చరిస్తూ ఉన్నప్పటికీ కూడా భూమాదేవి చంచలమైన మనస్సు కలవారి కంటే స్థిరమైనటువంటి చిత్తము కలిగినటువంటి వారిని ఆకర్షిస్తుంది కనుక ఉభయ దేవేరుల యొక్క అనుగ్రహాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు గోవిందరాజస్వామి. స్థిర చర సంపదల యొక్క కటాక్షము తానిస్తాను అని చెప్పడానికి ఇంత రాజసంగా సర్వభూపాల వాహనంపై స్వామి ఊరేగుతూ ఉన్నాడు. నారాయణుడు ధర్మస్వరూపుడు. అందుకే స్థాపకాయచ ధర్మస్య ప్రశమనో తదితరాయచ అన్నారు. ధర్మాన్ని స్థాపించటానికి, దాన్ని తదితరమైన దాన్ని ప్రశమనం అంటే క్షయింపజేయటానికి స్వామివారు విశిష్టమైనటువంటి దైవం. అధర్మవర్తనలైనటువంటి వారిని శిక్షించి కొందరిని ధర్మ మార్గ ప్రవర్తకులుగా కూడా చేస్తూ ఉంటారు. అయితే స్వామి యుగధర్మాన్ని కాపాడుతూ ఉంటారు. అందుకే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నటువంటి ఆ తత్వాన్ని మనం గీత ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. మహావిష్ణువు అవతారాలన్నీ పరిశీలిస్తే ప్రత్యక్షంగా పరోక్షంగానో భూమితో సంబంధం ఉంటుంది. దానికి కారణం ఆయనకి ఆ యొక్క భూమిపై ఉండేటువంటి వారిపైనే ఎక్కువ మక్కువ. దేవతలు భూమిపై ఉండేటువంటి వారిపైనే ఆధారపడి ఉంటారు కనుక దేవతా ప్రీతి కలిగినటువంటి స్వామి మత్స్యావతారంలో
సోమకుడనేటువంటి రాక్షసుడు ధర్మరూపాలు ధర్మ ప్రతిపాదకాలు అయినటువంటి వేదాలను అపహరిస్తే సత్యవ్రతుడనేటువంటి భూపాలుని స్వామి కలిశాడు. భూమిపై గల సమస్త జీవరాశులు ఓషధులు నీటిలో మునిగి నశించకుండా సత్యవ్రతుని ద్వారా సంరక్షించాడు. కూర్మావతారం అమృతోత్పాదన లక్ష్యంగా జరిగింది. పాలకడలని చిలికే కవ్వం మందర పర్వతం, అది సముద్రంలో మునిగిపోకుండా వీపును మోసి కూర్మావతారుడైనటువంటి వాడే శ్రీహరి. ఆ శ్రీహరి భూధరాన్ని మోసి భూమిపై కల ప్రత్యేకతను చాటుకున్నాడు. హిరణ్యాక్ష అనేటువంటి అసురుడు భూమిని చుట్టి సముద్రంలో ముంచాడు. అప్పుడు ఆ హరి వరాహ రూపాన్ని ధరించి ఆ స్వర్ణనేత్రుడిని సంహరించి భూమాదేవిని ఉద్ధరించాడు. భూమితో ప్రణయాన్ని కూడా నరిపాడు. హిరణ్యాక్షుని సోదరుడు హిరణ్యకశిపుడు తన సోదరుణ్ణి వధించిన హరిని వధించి తీరుతానని ప్రతినబూని 14 లోకాల్లో హరి కోసం వెదికాడు. హరి కనిపించలేదు. హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు పరమభాగవతోత్తముడు, నిరంతరం హరిని స్మరించేవాడు. ప్రహ్లాదుని హరినామ సంకీర్తన హిరణ్యకశిపునికి కర్ణకఠోరంగా ఉండేది. హరిభక్తి మాననన్నాడు. అంతేకాదు అచ్చపు చీకటింపడి గ్రహవ్రతులై విషయప్రవిష్టులై చచ్చుచు పుట్టుచుం మరల చర్విత చర్వణులైన వారికిన్ చెచ్చెరబుట్టునే ఒరులు చెప్పిననైన నిజేచ్ఛనైన ఏమిచ్చిననైన కానలకు ఏగిననైన హరిప్రబోధములన్నాడు. అలాంటి హరి మనకి శత్రువు అని అంటూ ఉంటే హరే తనకు సర్వస్వం అన్నాడు ఆ యొక్క ప్రహ్లాద బాలుడు. ఆ సమయంలో ప్రహ్లాద రక్షకుడై నరసింహస్వామిగా దేవదేవుడు అవతరించి హిరణ్యకశిపుణ్ణి వధించాడు. ప్రహ్లాదుణ్ణి భూపాలుణ్ణి చేశాడు. ప్రహ్లాదుని మనువుడు బలిచక్రవర్తి. ఆయన ముల్లోకాలను ఆక్రమించాడు. ఇంద్రుణ్ణి పదవీభ్రష్టత చేకూర్చాడు. దేవతలు బ్రహ్మను ప్రార్థించారు. అందరూ విష్ణువుని వేడుకున్నారు. శ్రీహరి ఆదితేయుడుగా అంటే వామనుడై అదితి గర్భంలో జన్మించాడు. బలి దగ్గరికి వచ్చాడు. వచ్చిన వటువును చూచి బలి ముచ్చటపడ్డాడు. కోరిన కోర్కెలను అన్నీ ఇస్తాన్నాడు. శుక్రాచార్యుడు వారిస్తున్నా బలి చక్రవర్తి వినలేదు. వెంటనే వామనుడు అణువు నుంచి అజాండమంతా నిండిపోయాడు. నారాయణాయ నళినాయతలోచనాయ నామావశేషిత మహాబలి వైభవాయ నానాచరాచర విధాయక జన్మదేశ నాభీపుటాయ పురుషాయ నమః పరస్మై. ఒక్క అడుగుతో ఆకాశాన్ని, ఒక అడుగుతో ఇలాతలాన్ని కొలిచి 3వ అడుగును బలి తలపై ఉంచారు. వామనావతారం భూమితో అవినాభావ సంబంధం కలిగింది గనుక బలి పాతాళాన్ని చేరాడు. ఇలా స్వామి అవతారాలు భూమితో ముడిపడి ఉన్నాయి అనే సత్యాన్ని గ్రహిద్దాం, తరిద్దాం. అమ్మలాల అక్కలాల అతివలాల దిమ్మరి గదవే వీడు తిల్ల గోవిందరాజు. అమ్మలాల అక్కలాల అతివలాల దిమ్మరి గదవే వీడు తిల్ల గోవిందరాజు. సతులిరు మేలనుండగాను చేవ మీర నవ్వు నవ్వ సిగ్గుబడడు. ఈవల నావల సతులిరు మేలనుండగాను చేవ మీర నవ్వు నవ్వ సిగ్గుబడడు. పువ్వులనొకతే వేసి
పుంచుకతితో మాట్లాడి దేవర గదవే వీడు తిల్ల గోవిందరాజు అమ్మలాల అక్కలాల అతివలాల దిమ్మరి గదవే వీడు తిల్ల గోవిందరాజు పేరడిగానిద్దరును పెనగుచునుండగాను చేరి కొంగులు వట్టిని సిగ్గుబడడు పేరడిగానిద్దరును పెనగుచునుండగాను చేరి కొంగులు వట్టిని సిగ్గుబడడు మారుకొనుకతే జూచి మర్మములొకతేనంటి తేరినవాడు గదవే తిల్ల గోవిందరాజు అమ్మలాల అక్కలాల అతివలాల దిమ్మరి గదవే వీడు తిల్ల గోవిందరాజు ఇట్టె పాదాలొత్తగాను ఇందిరను భూసతిని చిట్టంటు చేతలగూడి సిగ్గుబడడు ఇట్టె పాదాలొత్తగాను ఇందిరను భూసతిని చిట్టంటు చేతలగూడి సిగ్గుబడడు గుట్టున శ్రీ వెంకటాద్రి కూడినిద్దరు సతులా గుట్టున శ్రీ వెంకటాద్రి కూడినిద్దరు సతుల దిట్టయైన వాడు గదే తిల్ల గోవిందరాజు అమ్మలాల అక్కలాల అతివలాల దిమ్మరి గదవే వీడు తిల్ల గోవిందరాజు అమ్మలాల అక్కలాల అతివలాల దిమ్మరి గదవే వీడు తిల్ల గోవిందరాజు నారాయణాయ నాథాయ వాసుదేవాయ విష్ణవే నామ్నా గోవిందరాజాయ భూమ్నే భవతు మంగళం అని చెప్పి గోవిందరాజస్వామి వారికి మహోగ్రంగా మహోన్నతంగా చాలా వైభవోపేతంగా స్వామివారి ముందు ఆ గోవిందనామ స్మరణ చేస్తూ ఉన్నారు భక్త బృందాలందరూ కూడా. గోవింద గోవింద అనేటువంటిదే ఈ తిరుపతి తిరుమల యాత్రలలో అందరూ కూడా పలుమారు చేస్తూ ఉంటారు. మహావిష్ణువు వైకుంఠ విరక్తుడై ఈ 7 కొండలపై ఒక పుట్టలో దాగి ఉన్నప్పుడు కూడా గోవే స్వామివారికి క్షీరాన్ని అందించి బ్రహ్మధేను రూపంలో స్వామికి పుష్టిని చేకూర్చింది. అలా గో సంరక్షకుడుగా ఆయన పుట్టలోంచి బయటికి వచ్చినటువంటి వృత్తాంతాన్ని స్మరిస్తే ఆయనకు కలియుగంలో కూడా గోవుల పట్ల ఉన్న ప్రీతి తెలుస్తూ ఉంటుంది. అందుకే స్వామివారి అష్టోత్తర శతనామావళిలో గోవిందాయ నమో నిత్యం శ్రీనివాసాయతే నమః అని కీర్తించడం జరిగింది. అలాగే అಣ್ಣన్ గారి రచనలో నారాయణాయ నాథాయ వాసుదేవాయ విష్ణవే నామ్నా గోవిందరాజాయ భూమ్నే భవతు మంగళం అని చక్కగా మంగళాశాసనం చేశారు. ఏ శాస్త్రంలో కానీ పురాణంలో కానీ మనకు కనిపించకపోయినా వెంకటాచల మాహాత్మ్యముల్లో కొన్ని వృత్తాంతాలు ఉన్నాయి. కాశీరాజు సందర్శనార్థం వెంకటనాథుణ్ణి సేవించాడు. స్వామి కాశీరాజు ధర్మపత్ని కలలో కనిపించి నీకు సంతానం ప్రసాదిస్తాను అని అన్నాడు. అయితే
నీ నాసికా మణిని నాకు ఇమ్మన్నట్ట. కానీ రాణి, నేను భర్తపరాధీనను, అలా భర్తృపరాధీనైనటువంటి నేను ఆయన అనుమతిస్తే ఆభరణాన్ని ఇవ్వగలను అనిందిట. అయితే నేను కూడా గోవిందరాజుకు అధీనుణ్ణు, ఆ స్వామి నీకు సంతాన ప్రాప్తిని అనుమతిస్తే నేను నీకు సంతాన సౌభాగ్యం ప్రసాదిస్తాను అన్నట్ట. సంతానార్థులు తిరుపతి గోవిందరాజస్వామిని వేడుకోవడంలో అంతరార్థమిదే అని స్థానికులు కొన్ని వెంకటాచల మహాత్మ్య భాగాల్లో కనిపిస్తూ ఉండేటువంటి వృత్తాంతం. ఇలా గోవిందరాజు యొక్క వైభవాన్ని స్థానికులు అనేక విధాలుగా చెప్తూ ఉంటారు. అసలు శంకర భగవత్పాదుల వారు భజగోవింద స్తోత్రం చేశారు. అలాగే రామాయణానికి శ్రీ వైష్ణవ పరంగా గోవిందరాజీయ వ్యాఖ్య చాలా ప్రసిద్ధమైనటువంటిది. జాగ్రత్తావస్థా స్వరూపమే శ్రీ వెంకటేశ్వర పరమాత్మ స్వరూపమైతే నిద్రావస్థ పరమాత్మ స్వరూపమే తిరుపతి గోవిందరాజు. సర్వఘోషలకు అతీతుడైన గోలోక మండలమందలి గోపాల స్థితియే ఇదియే గోలోక స్థితి గోవిందరాజులు, ఈ పూజ్యుడే పరమాత్మ అని కొన్ని కీర్తనల్లో దివ్యంగా తాళపాక కవులు కమనీయంగా అభివర్ణించారు. సమున్నతమైనటువంటి గోవిందరాజ పట్టణంలో ఉండేటువంటి ఆ గోపుర కలశాలను అలాగే విద్యుత్ దీపాలంకరణను వీక్షిస్తూ ఉన్నాం. మాధురమ్మణం లక్ష్మీనాథసమారంభాం నాదయామునమధ్యమాం పర్యంతా వందే గురుపరంపరా యోనిత్యమచ్యుత వ్యామోహతశ్చదరాణి తృణాయ మేనే అస్మద్గురు భగవతో సదయైక సింధో రామానుజశ్చ చరణం ప్రపత్తే మాతాపితాయ పదయస్తరయ సర్వం దేవనయమేన మదన్మయా నామాద్యశ్చరకులపతి కులాభిరామం శ్రీమత్తదంకరేకులం ప్రణమామి మూర్తి భూతం సరస్య మగజాగ్వయవట్టనాదీ భక్తిసారకులశేఖరు భక్తాంగిరేణ పరహాలయజేంద్ర విశ్రాంత్రేమత్వరాంకుశమణిం ప్రణత స్మనేత్యాం నారాయణం పరిత్య నాన్ముఖనైనాన్ముఖనే కేరాంబరందానందం పరణోడియే ఆదిద్దరుళా
அறிவித்தேன் ஆள் பொருளாய் ஸ்ரீந்தாமான் பொன்மேனே தேரங்காள் தேவன் నీ చేతలు గోవిందరాజా కొత్తలు నీ చేతలు గోవిందరాజా పొత్తుల మగడవై భోగించేవి పూడు కొత్తలు నీ చేతలు గోవిందరాజా పొత్తుల మగడవై భోగించేవి పూడు కొత్తలు నీ చేతలు గోవిందరాజా పాదములిద్దరి మీద పంచివేసి చాటుకొని శోధించి నీవు ఇరుమున సోదివైతివి పాదములిద్దరి మీద పంచివేసి చాటుకొని శోధించి నీవు ఇరుమున సోదివైతివి సాధించి ఇద్దరు చేతి సానల నిన్ను నొత్తగా సాధించి ఇద్దరు చేతి సానల నిన్ను నొత్తగా దాదాత వలపు తూచే త్రాసువలేనైతివి సాధించి ఇద్దరు చేతి సానల నిన్ను నొత్తగా దాదాత వలపు తూచే త్రాసువలేనైతివి కొత్తలు నీ చేతలు గోవిందరాజా పొత్తుల మగడవై భోగించేవి పూడు కొత్తలు నీ చేతలు గోవిందరాజా కన్ను సన్నల ఇద్దరి కళలు రేచి రేచి వన్నె సరసమూల కావడి వైతివి కన్ను సన్నల ఇద్దరి కళలు రేచి రేచి వన్నె సరసమూల కావడి వైతివి అన్నిటా సెలవులు నవ్వా పెకునీచి అన్నిటా సెలవులు నవ్వా పెకునీచి 12 చక్రముల బండి వైతివి అన్నిటా సెలవులు నవ్వా పెకునీచి 12 చక్రముల బండి వైతివి కొత్తలు నీ చేతలు గోవిందరాజా పొత్తుల మగడవై భోగించేవి పూడు కొత్తలు నీ చేతలు గోవిందరాజా
శ్రీ వెంకటేశ అదే గోవిందరాజవై చండిధీర సిరికి భూసతికి నీవు అండని శ్రీ వెంకటేశ అదే గోవిందరాజవై చండిధీర సిరికి భూసతికి నీవు రెండు చేతుల ఇద్దరికి కాగిలిచ్చి సంశిషానా అభిప్రయంతు నరో అగ్నిరోపాః అగ్నిరేవ మన్యోత్విషితः సాహస్వసేనానేర్నः సహురే హూతయేధి హత్వాయ శత్రూన్ విభాజస్వ వేద ఓజో మిమానో విమృధోనుదస్వ సహస్వమన్యో అభిమాతిమస్మే రుజన్ మృణన్ ప్రామృణన్ ప్రేహి శత్రూన్ ఉగ్రంతే పాజో నన్వారో రుద్రే వశీవశన్నయస ఏకజత్వం ఏకో బహూనామాసి మన్యవేళితో విషం విషంయుధయే సంశీషాది అకృత్తరుక్త్వయాయుజా వయంద్యుమంతం ఘోషం విజయాయ కృణ్మహే విశేషకృతింద్రా ఇవానవబ్రవో ఓస్మాకం మన్యో అధిపా భావేహ ప్రియంతే నామా సహురే గృణీమసి విద్మాతముత్సంయతా ఆబభూత ఆభోత్యా సహజా వజ్రసాయక సహో బిభర్ష బిభూత ఉత్తారణం కృత్వా లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. దేవదేవుడు సర్వభూపాల వాహనంపై ఊరేగుతూ ఉంటే కోలాటాలు, దివ్య ప్రబంధ అనుసంధానం, అలాగే వేద విధుల చేత వేదవేద్యుడు వేద ప్రతిపాద్యుడైనటువంటి స్వామివారి మహిమను కొనియాడటం అంతా జరుగుతూ ఉన్నది. దిక్పాలురు స్వామివారి యొక్క ఆజ్ఞానువర్తులు, ఆయనకు కైంకర్యం చేసేవారు. శ్రీమన్నారాయణుడు గోవిందరాజుగా విలసిల్లుతూ ఉన్నాడు. సర్వలోక చక్రవర్తి, ఇంద్ర అగ్ని యమ నిరుతి వరుణ వాయు కుబేర ఈశానులైనటువంటి దిక్పాలకులు, సగరుడు ఇత్యాది చక్రవర్తులు, మాంధాత మొదలైనటువంటి చక్రవర్తులు, ప్రహ్లాద గయ అంబరీషాది భూపాలురు అందరూ కలిసి చేసేటువంటిదే సర్వభూపాల వాహన సేవ. కనుక ధర్మస్థాపనకై ధరారమణులను దర్జించి నిర్జించి సత్కర్మారంభుల భూమిపాలకులుగా గావించ వారెల్ల నీ శర్మాకాంక్ష కధీనులై మనుచు సాక్షాద్ వాహనం బైరిటన్ వర్మీభూత కృపాసముద్ర అని చెప్పి ఆ దేవదేవోత్తముడైనటువంటి గోవిందరాజస్వామి వారిని చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. స్వామివారు ఇందిరానామం ఇందరికీ కుందనపు ముద్దవో గోవింద అనేటువంటి కీర్తనలో పెద తిరుమలాచార్యులు వారు చక్కగా పేర్కొంటూ ఉన్నారు. ఆయన యొక్క నామోచ్చారణ మాకు ఎంతో లభించింది అని చెప్పి, గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద అని చెప్పి ఆ స్వామివారి యొక్క వైభవాన్నంతా కూడా సన్నుతించారు. జగదభిరామ సహస్రనామ సగుణధామ సంస్తుతినామ అని చెప్పి, గగనశ్యామ ఘనరిపు భీమ అని చెప్పి, రఘువంశాంబుధి సోమ అని చెప్పి ఆ సంస్తుత నాముని యొక్క సంబోధనలతో కీర్తన చేశారు. తాళ్లపాక కవుల స్థానం తెలుగు సాహిత్యంలో చాలా విలక్షణమైనటువంటిది, సమాదరణీయమైనటువంటిది. గోవింద, గోవిందుడ, గోపాల, గోవింద, గోవిందరాజ ఇలా అనేక విధాలుగా కీర్తనల్లో స్వామిని సన్నుతిస్తూ ఆశ్రయించారు. వాహన స్థానీయులైనటువంటి ఆ సర్వభూపాలురు ఈనాడు పువ్వు కోవెల వంటి ఆ అద్భుతమైనటువంటి రూపం కలిగినటువంటి దేవాధిదేవుడిని దర్శించి కళలతో ఆ స్వామి యొక్క అద్భుతమైనటువంటి పౌరాణిక లీలలన్నింటినీ కూడా ప్రదర్శించడం జరుగుతున్నది. అయితే శ్రీ వెంకటాద్రి
తిరుపతి లోపలను శ్రీ వెంకటగిరి నదే తిరుపతిలోన, ఇలా తిరుపతి వెంకటాద్రి రెండు చోట్ల ఉన్నది గోవిందరాజే అనేటువంటి దాన్ని ఎంత గొప్పగానో ఆయన చెప్పాడు. అందుకే భామలో చూడరే తిరుపతి గోవిందుడితడు, అక్కజపు శ్రీ వెంకటాద్రి మీద నిలుచుండి చక్కగా వినోదాలు సలిపేవాడే. అక్కడ వినోదాలు జరిపేవాడే ఇక్కడ యోగ నిద్ర విభూతితో విలసిల్లుతూ ఉన్నాడు అని అన్నారు. అలాగే వెంకటాద్రి గోవిందరాజ అనేటువంటి ఆ అద్భుతమైనటువంటి శయనరూప కీర్తనలు కూడా ఉన్నాయి. కొలువు లోపలనున్న కొమ్మలల్లా నవ్వేరు కొలది మేరకుమయ్య గోవిందరాజ, పాదములొట్టే ఎట్టి పడతికి నిదువో, శ్రీసతికి భూసతికి చేరి కూడగ నిదువో, ఇట్లాంటి కీర్తనలు ఉన్నాయి. చిదంబరంలోని గోవిందరాజస్వామిని తిరుపతికి తరలించినటువంటి భక్తురాలు తెల్లయి కనుక ఆమె పేరుతో కూడా స్వామి పిలువబడ్డాడు. అందువల్ల కన్నుల పండుగలాయ కమ్మి సేవించడి వారికి సన్నల నీ దాసులము సంతసించేము అని ఆ విగ్రహ రూప వర్ణనను కమనీయంగా చేశారు తాళ్లపాక కవులు. పాదాలొత్తే పడతులిద్దరు, కొలిచే బ్రహ్మ, పరుపుగా శేషుడు, చేత చక్రము, మధుకైటభ రాక్షసులు, కొలిచే దేవతలు దృగ్గోచరులవుతూ ఉన్నారు. ఆలయం గర్భగుడిలో పంచబేరాలు, తరువాత కాలంలో వైఖానసం ఆరాధనకు అనుకూలంగా ఈ యొక్క దివ్యమైనటువంటి పంచబేరాలు అంటే ధ్రువబేరం, కౌతుగు బేరం, ఉత్సవ బేరం, స్నపన బేరం, బలిబేరం ఇవన్నీ ఉంచారు. శ్రీకృష్ణ మహిమలను కూడా జోడించారు. మహావిష్ణు అవతారాలు అనేకాలు, అందులో ఏకవింశతి అవతారాలను అలాగే చతుర్వింశతి అవతారాదులను భాగవతం ప్రతిపాదించింది. అర్చామూర్తుల వర్ణనల్లో పలు అవతారాల ఘనవైభవం జోడించడం పరిపాటి. అలాంటి వర్గంలో చేరదగ్గ కీర్తనలు ఎన్నో ఉన్నాయి. కొలిచితే రక్షించే గోవిందుడితడు, ఇలను లక్ష్మీ మొగడి గోవిందుడితడు, గోవర్ధనోద్ధరణ, గొల్లెతల సాంగత్యం, కంసమర్దనం, శిశుపాల వధ, ఆ సమయంలో చేసినటువంటి చక్ర ప్రయోగం, అలాగే గురుపుత్రుని తేవడంలో సముద్ర లంఘనం, రేపల్లె వాసం, ఇవన్నిటినీ కూడా కీర్తనల్లో పరిచారు. తాళ్లపాక అన్నమయ్య తిరుమలలో జరిగే ప్రతి కైంకర్యాన్ని చూసి పరవశత్వంతో అభివర్ణించినవాడే. అలాగే తిరుపతి గోవిందరాజస్వామి వారి ఉత్సవాలు ఆయన పవళింపు సేవలో పాడిన రీతిగా కొన్ని కీర్తనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కోరికలు కొనసాగే గోవిందరాజ, మేరమీరి ఇట్లానే మెరసితివా, బాలుడవై రేపల్లెలో పాలు తాగే వేళ ఈలీలనే పవళించి ఇరవైతివా, గొలవై తొట్టెలలోన, ఇలాంటిదే పవళింపు వర్ణన కలిగిన ఎమ్మెలికే పవళించే అనేటువంటి కీర్తన. పవళింపు సేవా కీర్తన అనదగిన కోరికలు సాగే గోవిందరాజు. ఈ కీర్తనలో కారణాలు కానీ వాటిని కారణాలుగా గొప్ప ఆలంకారిక మర్యాదతో చూపించారు. స్వామి లీలా వైభవంలో పవళింపు ఒక భాగం. పాలు తాగే వేళ రేపల్లలో పవళించినావా, గొల్లెతలు తొట్టెలలు ఊపగా ఇలాగే ఆలకిస్తూ పవళించినావా, కుబ్జ ఇంట మధురలో ఇలాగే మంచాలపై శయనించి ఇదే రీతి పవళించినావా, 16,000 ఇంతుల పాలిండ్లు తలగడలై భోగిస్తూ పవళించినావా, కనుకనే తిరుపతిలో గోవిందరాజువై పవళించి ఉన్నావా, ఇలా ప్రశ్నించారు ఆ పూర్వ కవీంద్రులు. ఏ దమవిత్ శిఖామణులు అహీన శయాను ప్రపత్తి వాసనాస్వాదముగుల్చుచున్, మలయశైల మరుత్తులు తేటి రీతి సశ్రీదయితంబుగా సహచరిష్ణువు చేయుదురు, అట్టి ఆదిమద్వాదశ సూర్యవర్యుల పదంబులు మానస వీధి కొల్చెదన్ అన్నట్లుగా చక్కగా ఆళ్వారుల యొక్క పాసురాలను తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద జీయంగార్లు, చిన్న జీయంగార్లు దండధారులై వైష్ణవ కోటితో పాటుగా ముందుగా నడుస్తూ ఆ యొక్క పూర్వ ఆళ్వారు ఆచార్యుల యొక్క వైభవ స్మరణలో వారు ఎలా స్వామిని సంసరణ దుఃఖమున్ నివారింపుము
అని చెప్పి ఆ సర్వేశ్వరుణ్ణి ప్రార్థించారో, ఆశ్రయించారో, శరణాగతిని కరదీపికగా చేసుకున్నారో అలా స్వామి గోవిందరాజస్వామి సేవలో తరిస్తూ ఉన్నారు వీరందరూ కూడా. ఆలయంలో స్వామి తలగడపై శిరస్సు మోపి శయనించి ఉంటారు. అంతేగాని కొంచెము తలగడగా పడుకున్నాడనడం ఎందుకో జానపద విశ్వాసమైంది. అన్నమయ్య పాటల్లో కొంచెం లేనే లేదు. అయితే కొంతమంది జానపదులు అలా కుబేరునికి అప్పు చెల్లించే అన్నగారుగా ఈ గోవిందరాజస్వామిని భావించి చేస్తూ ఉంటారు. కొమ్మలు పాదాలొత్తగా గోవిందుడు ఎమ్మెలకే పవళించనిదిగో గోవిందుడు ఇత్యాది కీర్తనలను చేశారు. గొల్లెతలతో సరసాలాడటం వల్ల అలసి పవళించాడని కొంతమంది అభివర్ణించారు. బృందావనంలో ఆవులు కాచి వచ్చి అలసి నిద్రించాడన్నారు. గోపాలుడితో గచ్చకాయలాడి అలసి పవళించాడేమో. బరువైన గోవర్ధనాద్రిని మోసి ఆపై అలసి శయనించాడేమో. 16,000 పడతలను పెండ్లాడి వావి వరుసలు ఎంచుకుంటూ పవలించాడు. కనుకనే గోవిందరాజస్వామి విగ్రహ రూపంలో పాదాలొత్తే వారి భంగిమ మనకు కనిపిస్తుంది. అలసటకు కారణాలు లేని కారణాలు కొమ్మలు, ఎమ్మెలు అనే ద్విత్వాక్షరయుక్తమైన మకారం పాదాలొత్తే వారి ప్రీతిని సువ్యక్తం చేస్తూ ఉంటుంది. అటువంటి దేవదేవుణ్ణి ఆశ్రయిద్దాం, తరిద్దాం. సరసమాడి తిల్ల గోవిందరాజు సారెవలపు అందరిపై చల్లుచున్నాడు తీరుగా సరసమాడి తిల్ల గోవిందరాజు 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 పవ్వళించి ఉన్నవాడు తరుణులతో నవ్వుతానున్నాడు. భరితమై మేడలోన పవ్వళించి ఉన్నవాడు తరుణులతో నవ్వుతానున్నాడు. పరగనందరి చేత పాట వింటానున్నవాడు. పరగనందరి చేత పాట వింటానున్నవాడు. తీసుకున్నవాడు తిల్ల గోవిందరాజు గోవిందరాజు సారెవలపు అందరిపై చల్లుచున్నాడు తీరుగా సరసమాడి తిల్ల గోవిందరాజు 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 శేషపాల శిరసున సిగ్గుతోడనున్నవాడు ఆశపాటు చూపుల ఛాయలనున్నాడు. శేషపాల శిరసున సిగ్గుతోడనున్నవాడు ఆశపాటు చూపుల ఛాయలనున్నాడు. బాసికపు సతులపై పాదాలు చాచుకున్నాడు. బాసికపు సతులపై పాదాలు చాచుకున్నాడు. తీసి పెట్టుగాని తమిని తిల్ల గోవిందరాజు గోవిందరాజు సారెవలపు అందరిపై చల్లుచున్నాడు తిరుగా సరసమాడి తిల్ల
ఓం